కొరకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది. గ్వెన్ చాలా మొండిపిల్ల. ఎప్పుడూ అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించింది. జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది. ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడూ వణుకుతూ ఉండేది. ఒక రోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అతన్ని అందరూ స్కై పైలట్ అంటారు. అతను ఆమెకు కొండలోయల గురించి ఒక కథ చెప్పాడు. మొదట్లో అసలు లోయలే లేవు. అంతా సమంగా మైదానంలాగా ఉండేది. ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకు వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది. పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు. అయ్యా, నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం. ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లినాయి. త్వరలోనే మైదానమంతా బంతులు, చేమంతులు, మల్లెలు, కనకాంబరాలు, సంపెంగలు పూసాయి. యజమాని సంతోషించాడు. కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు. నాకిష్టమైన గులాబీలు, విరజాజులు, లిల్లీలు కనబడవేం? మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు. అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి చల్లినాయి. కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు. నాకిష్టమైన పూలు కనిపించవేం? మైదానం విచారంతో పలికింది. అయ్యా, ఆ పూలు బ్రతకడం లేదు. గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది. యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క దెబ్బతో మెరుపు తీగ నీళ్లను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసింది. మైదానమంతా బాధతో అల్లాడిపోయింది. చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది. అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారినాయి. ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది. మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేసినాయి. కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతలలాడే నాచు పరుచుకుంది. నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి. సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలెత్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు. ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదైపోయింది. స్కై పైలట్ ఆ చిన్న పిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు. ఆత్మఫలమేమనగా అంటే, ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి. లోయల్లో పూసేవేమిటి? గ్వెన్ మెల్లిగా అడిగింది. పైలట్ చెప్పాడు. దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము. మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరదూరాలకి వ్యాపింపజేస్తాయి. చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది. ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి. అయితే నా లోయలో పూలేమీ లేవు, అన్నీ కఠినమైన శిలలే. అమ్మా గ్వెన్, త్వరలో ఈ పూలన్నీ పూస్తాయి. నీ యజమాని వాటిని గమనిస్తాడు. మనం కూడా వాటిని చూడగలుగుతాము. మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి.